మీరు సేల్స్ ఫోర్స్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారా? కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం అవటం లేదా? ఈ వీడియోలో 5 మినిట్స్ నేనైతే సేల్స్ ఫోర్స్ డెవలపర్ యొక్క రోడ్ మ్యాప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. చివరి వరకు చూడండి. అప్పుడే అర్థమవుతుంది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా అయితే చూడండి. లెట్స్ గో ఫర్ వీడియో. హలో అందరికీ. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్ అండి. మీరు సేల్స్ ఫోర్స్ డెవలపర్‌గా కొత్త కంపెనీలో అడుగు పెట్టాలి అనుకుంటున్నారా? ఎలా నేర్చుకోవాలి? రోడ్ మ్యాప్ ఏమంటే ఫస్ట్ వన్ ప్రతిదీ సేల్స్ ఫోర్స్‌లో మీదేదైనా కెరియర్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ బేసిక్స్‌ని అయితే తెలుసుకోవాలండి. సేల్స్ ఫోర్స్ అంటే ఏంటి? ఇదొక సిఆర్ఎమ్, ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఫీల్డ్స్ అంటే ఏంటి? రికార్డ్స్ అంటే ఏంటి? స్టాండర్డ్ వర్సెస్ కస్టమ్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఇవన్నీ కొన్ని బేసిక్స్ తెలియకపోతే అర్థం కాకపోతే మీకు కోడింగ్ చేసినా వేస్ట్ అండి. కోడింగ్ ఎలా చేయాలని కూడా మీకు అయితే అంత ఈజీ అయితే అవుతుందండి. ఓకేనా? ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఆన్ బేసిక్స్ అండి. నెక్స్ట్ బేసిక్స్ అయినాక మీరు అడ్మిన్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే చెప్తున్నానండి, డెవలపర్ కావాల్సింది ప్రతిదీ మనం డెవలప్ చేసి కోడ్ని అయితే బిల్డ్ చేస్తామనే రూల్ ఏం లేదండి. సేల్స్ ఫోర్సే రికమెండ్ చేస్తూ ఉంది. ఫస్ట్ మీరు సేల్స్ ఫోర్స్ ఇన్బిల్డ్గా ఇచ్చిన ఫస్ట్ టూల్స్ని అయితే యూస్ చేయాలి. లేటర్ దాంతో మీరు బిల్డ్ సాల్వ్ చేయకపోయినారనుకోండి బిజినెస్ కోసం, మీరు అడ్మిన్ ద్వారా లేదా కోడింగ్ అప్పుడుదా మీరు కస్టమ్ లాజిక్ని అయితే బిల్డ్ అయితే చేస్తారండి. ఎందుకంటే సేల్స్ ఫోర్స్లో అడ్మిన్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. అందుకే నేను అడ్మిన్ ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటున్నా. బేసిక్స్ ప్లస్ అడ్మిన్, పేజ్ లేఅవుట్స్ అంటే ఏంటి, రికార్డ్ టైప్స్ అంటే ఏంటి, ప్రొఫైల్ అండ్ పర్మిషన్ సెట్ అంటే ఏంటి, వాలిడేషన్ రూల్స్ అంటే ఏంటి, ఫ్లోస్ అంటే ఏంటి, ఇవి వస్తే కానీ ఇవి ఇవి వస్తే కానీ మీరైతే రియల్ టైంలో అయితే ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే చేయలేరు. అప్పుడు మీ ప్రాబ్లం కూడా అర్థం అవ్వదు. మీరు కానీ ఈ ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటేనే మీకు దేని ద్వారా సాల్వ్ చేసేయని ఒక ఐడియా వస్తుందండి. ఇంకొకటి నెక్స్ట్ ఫైనల్ అపెక్స్ ప్రోగ్రామ్ అండి. మీరు కంపేర్ చేస్తే అదర్ లాంగ్వేజ్ ఫుల్ స్టాక్ డెవలపర్లో చాలా ఉంటాయి. కంపేర్ టు సేల్స్ ఫోర్స్ ఇది ఒక డిఫరెంట్ అండి. దీంట్లో మనం జావా స్క్రిప్ట్ యూస్ చేస్తున్నాం. దీంట్లో అపెక్స్ ప్రోగ్రామ్ అంటామండి. ఆపెక్స్లో మనకి బేసిక్స్ నేర్చుకోవాలి. వేరియబుల్స్ అంటే ఏంటి, లూప్స్ అంటే ఏంటి, కండిషన్ అంటే ఇది ఊప్స్ కాన్సెప్ట్ అండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే వస్తుందండి. ఊప్స్ కాన్సెప్ట్. ఎస్ఓక్యూఎల్ అంటే ఏంటి, క్వరీస్, ఎస్ఓఎస్ఎల్, ట్రిగర్స్ అంటే ఏంటి, బిఫోర్, ఆఫ్టర్, గవర్నర్ లిమిట్స్ అండి. ఇది మేజర్. ఎందుకంటే ఇది మల్టీ టెనెంట్. సేల్స్ ఫోర్స్ అనేది ఒక మల్టీ టెనెంట్ ఎన్విరాన్మెంట్ అండి. దీంట్లో లిమిటేషన్స్ అన్ని చాలా ఉన్నాయండి. ఇది క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీ ఇది కాబట్టి చాలా వేలాది మంది అయితే యూజ్ చేస్తారు. సో లిమిటేషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. మనమైతే వి రెస్పెక్ట్ సేల్స్ ఫోర్స్ గవర్నమెంట్. దానికి తగినట్టు మనమైతే కోడ్ని అయితే బిల్డ్ చేయాలి, ఆప్టిమైజేషన్ అయితే చేయాలి, దానికి తగినట్టు రైట్ అయితే చేయాలి. ఓకేనా? గవర్నర్ లిమిట్స్ అర్థం కాకపోతే ప్రొడక్షన్లో అన్ని మీ కోడ్ అయితే ఫెయిల్ అవుతుందండి. మీకు ఇలా లిమిట్స్ తెలిస్తేనే మీకు నెక్స్ట్ మీకు కస్టమ్ బిల్డ్ చేసినా కూడా మీ కోడ్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా? ఇంకొకటి దీని అపెక్స్ ప్రోగ్రామ్ని ఇప్పుడు చెప్పినవన్నీ బ్యాక్ ఎండ్ బోత్ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ యూజ్ చేస్తామండి. బ్యాక్ ఎండ్లో మనమైతే ఈ డేటాస్ ఫెచ్ చేసి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ లాజిక్, బిజినెస్ లాజిక్ని బిల్డ్ చేసేదానికి అపెక్స్ ప్రోగ్రామ్ అయితే యూజ్ చేస్తాము. ఇంకొకటి సేల్స్ ఫోర్స్లో లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్ అంటారంటే ఎల్డబ్ల్యూసి. మీరైతే చాలా మంది వినుంటారు అనుకుంటా. ఇది ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ అండి. యూఐ బేస్, యూఐని ఎలా బిల్డ్ చేయాలని యూజర్ ఇంటర్ఫేస్. ఇవి ఎల్డబ్ల్యూసి ఇది లేటెస్ట్ టెక్నాలజీ అండి. దీంట్లో మనం హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అయితే ఉంటుందండి. మెయిన్ ఇవే కోర్ కాన్సెప్ట్స్. ఎల్డబ్ల్యూసి లైఫ్ సైకిల్స్, ఏపీఐ, ట్రాక్, వైర్, ఇవన్నీ కొన్ని డెకరేటర్స్ అండి. ఇది ఇంపార్టెంట్ ఫర్ ఎల్డబ్ల్యూసి అండి కాన్సెప్ట్లో ఒకటి. మన లైఫ్ సైకిల్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇవి కూడా మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అపెక్స్ మళ్ళీ ఫైనల్ వన్ వచ్చి దీని ఫ్రంట్ ఎండ్. అపెక్స్ని కూడా బ్యాక్ ఎండ్లో మనము డేటాని ఫెచ్ చేయడానికి అయితే యూజ్ చేస్తామండి. ఓకేనా? ఇది యూఐ ప్లస్ మీ లాజిక్ అయితే రెండు అయితే ఇస్తుందండి అపెక్స్ ఎల్డబ్ల్యూసి. ఇంకొకటి ఫైనల్ వన్ ఇంటిగ్రేషన్ అండి. ఇంటిగ్రేషన్ అండ్ అడ్వాన్స్ టాపిక్. ఇంటిగ్రేషన్స్ అంటే రియల్ టైమ్గా మనమైతే మన సేల్స్ ఫోర్స్ని కనెక్ట్ చేయడం ఇంకొక సేల్స్ ఫోర్స్ లేదా ఎస్ఏపి, ఈఆర్బి టూల్స్ కానీ ఇలాంటివి దానికి మనం రియల్ వరల్డ్గా మనమైతే చూసేదానికి ఖచ్చితంగా ఇంటిగ్రేషన్ అయితే నేర్చుకోవాలి. రెస్ట్ ఏపీఐ అని అంటారు, సోప్ ఏపీఐ, రెండు ఏపీఐకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. కాల్అవుట్స్ అయితే చేయాలి. దీనికి మనం నేమ్డ్ క్రెడెన్షియల్స్, ప్లాట్ఫామ్ ఈవెంట్, పబ్సబ్స్, అసెన్క్రోనస్ ఎఫెక్ట్స్ అండి. దానివల్లనే మనము ఇది
అపెక్స్లో మనకి రెండు విధాలుగా ట్రాన్సాక్షన్ జరుగుతాయండి, సింక్రోనైజ్డ్ అండ్ యాసిక్రోనైజ్డ్. సింక్రోనైజ్డ్ అంటే ఇప్పుడు మనం ఏదైనా క్లిక్ చేసి ఆటోమేటిక్ సేమ్ టైం అయితే మనకి డేటా ఒకటి వస్తుంది, కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ డేటా లేదా ఎర్రర్ వస్తుందండి. యాసిన్క్రోనైజ్డ్ అంటే కొంచెం టైం టేకిన్ అవుతుంది, ఇది ఒక సపరేట్ థ్రెడ్ అయితే మనకి సపరేట్గా నడుస్తుందండి, వితౌట్ గవర్నమెంట్ రీటింగ్ కాకుండా కూడా. ఇది దీనికి కూడా లిమిటేషన్స్ అయితే ఉన్నాయండి, మనమైతే చూసుకోవాలి. ఇవి వస్తే మీరైతే ఫ్రెషర్ కాదండి, మీరు కూడా ఒక రియల్ డెవలపరే అండి ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుని. ఇంకొకటి ఫైనల్ వన్ నేను చెప్పేది, ప్రాక్టీస్ ప్లస్ సర్టిఫికేషన్. ప్రాక్టీస్ని మనమైతే ట్రైల్ హెడ్.org చేసుకోవచ్చు, లేదా మీరు ఎన్నో యూట్యూబ్ ఛానల్ నాలాగే వందలాది యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, యూస్ కేసెస్ ఉంటాయి, మీరు దాన్ని చూస్ చేసుకుని చేయొచ్చు. ఫైనల్ వన్ సర్టిఫికేషన్, దీనికి అడ్మిన్ మ్యాండేటరీ అండి. మీరు అడ్మిన్ ప్లస్ PD1 ప్లాట్ఫామ్ డెవలపర్ 1, 2 అనేది ఉండాలండి. దీంట్లో మనం 1 చేసుకుంటే చాలు. ఇవి కానీ మీ సర్టిఫికేషన్ చేసుకున్నారంటే మీరు సేల్స్ ఫోర్స్లో డెవలపర్ జాబ్కి మీరైతే రెడీ అండి. ఇది మీరు ఎండ్ టు ఎండ్ నేర్చుకోవాలి రియల్ యూస్ కేస్ అంటే 6 months అయితే అవుతుందండి. టోటల్ మీరు అడ్మిన్ ప్లస్ డెవలపర్ నేర్చుకోవడానికి 6 months అయితే అవుతుందండి. ఇంకా 1 year అనుకోండి అటు ఇటు, మళ్ళీ జాబ్ ట్రయల్స్ అన్ని చేసుకోవడానికి. ఏదైనా రియల్ టైమ్గా సెనారియోస్ని బిల్డ్ చేయండి, గిట్హబ్లో మీ కోడ్ అప్లోడ్ చేయండి, సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ డెవలపర్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ రాయండి. అప్పుడే మీకు జాబ్ని ఆటోమేటికల్గా వాళ్ళే మీకు అయితే అప్రోచ్ చేస్తారండి. ఇది 5 minutes సేల్స్ ఫోర్స్ డెవలపర్ యొక్క రోడ్ మ్యాప్. మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి డైలీ సేల్స్ ఫోర్స్ వీడియోస్ కోసం కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్లో డెవలపర్ అని రాయండి. నెక్స్ట్ వీడియో కోసం నేనైతే దీని రెండింటి మధ్య కాన్సెప్ట్స్ ఎలా నేర్చుకోవచ్చు, ఎక్కడ నేర్చుకోవచ్చు, ఇలాంటివన్నీ కాన్సెప్ట్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే తెలుస్తాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్. నేను మీ రమేష్.